అరెస్ట్ చేయడం వెనుక భారీ కుట్ర దాగి ఉంది. గతంలో కానీ ఇప్పుడు కానీ ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే కుట్రపూరితంగా సీదిరి అప్పలరాజుని అరెస్ట్ చేశారు. ఆయన కొడుకు మీద నేర చరిత్ర ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం, మానవతా దృక్పథం లేదు కూటమి ప్రభుత్వానికి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? నీకు మానవతా దృక్పథం ఉంటే అమరావతి మహిళల మీద ఎట్టబెట్టావయ్యే కేసులు, నీకు మానవతా దృక్పథం ఉంటే ఏమి ఎరగని అభంశుభం రూపాయి తీసుకోకుండా మేము భూములు ఇచ్చాలు లక్ష్మణ అంట 1631 రోజు రోడ్డు మీద ఉంటే నువ్వేనాడని మహిళలను బలకరి ఈ పొగ మా అందరి మీద తలా 20 కేసులు పెట్టామని ఎత్తినేసి తిరగండి కోర్టులకి, మీకు ఎందుకు సావండి అన్నావు నువ్వు. పోలీసుల చేత మమ్మల్ని దమనకాండ మామూలుగా చెప్పిలా, నువ్వు అసలు చీరలు లాగిచ్చావు, జుట్లు లాగిచ్చావు. అప్పుడు అవి లేదు. మరి నేర చేత మాకు అసలు పోలీసు అంటే భయం, మాకు అసలు ఆ పోలీసుని చూస్తేనే భయం. ఒకప్పుడు అలాంటిది నువ్వు చేసిన పనులకి రాటు తేలిపోయాం మేము. మా భవిష్యత్తు పిల్లలది ముఖ్యం అనుకున్నాం. మేము రోడ్డును పడి ఆ రోజు చేసాం. నీకు ఆ రోజు గుర్తు రాలా. 78 ఏళ్ళ సిఐడిని తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టి రంగనాయకమ్మని ఏదో ఒకటి ఫార్వర్డ్ చేసిందని చెప్తే ఆ రోజు నీకు గుర్తు. ఆమెను ఎందుకు తీసుకొచ్చా? నేర చరిత్ర ఆమెది ఏ నేర చరిత్ర ఉందని, లేకపోతే ఆమె ఏ నేర చేసిందని తీసుకొచ్చా నువ్వు సిఐడి ముందుకి. ఇవాళ సోషల్ మీడియా మీ వాళ్ళు ఎంత ఫాస్ట్గా ఉంటున్నారు, ఏదైనా సరే ఆపకుండా ఎట్లా చేస్తున్నారు. ఒకప్పుడు నువ్వు రంగనాయకమ్మ గారిని ఎవరితో పాలిమర్ కేసు ఫార్వర్డ్ చేస్తే అరెస్ట్ చేసావు, నీకు అవి గుర్తు రావు. మరి మా అమరావతి జయరెడ్డి జనార్దన్ గారిని తీసుకెళ్ళి సిఐడి ముందు నుంచోబెట్టావు. ఇవన్నీ కూడా నువ్వు చేసిన నేర చరిత్ర. కూటమి ప్రభుత్వం నేర చరిత్ర ఏముందో చట్టం తన పని అది చేసుపద్ది. ఇక్కడ ఒక మనిషి చచ్చిపోయాడు, అది చూసుకోవాలి. నువ్వేదో వాళ్ళ దెబ్బలు తగిలి వదిలేస్తే పాపం అదే సుబ్రహ్మణ్యాన్ని తీసుకొస్తే వదిలేశారు. అనంతబాబుని కొన్నాళ్ళు పాటు ఏం తెలియనట్టు నీ ప్రభుత్వం ఉండన్నాళ్ళు హాయిగా తిరిగాడు. నీ ప్రభుత్వం పోయినాక సెగ తెలిసింది వాళ్ళకు కూడా. అట్టాగే కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు ఏం తెలియనట్టు వాళ్ళు ఏదో చేస్తున్నా చేయటం కాదు, చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఇందులో కూటమి ప్రభుత్వం కుట్రే ఉంది. ఒకసారి చూడండి, యాక్సిడెంట్ చేసినాడిని కేసు పెట్టారు. పెట్టకుండా ఎట్టుంటారు? కేసు పెట్టకుండా చంద్రబాబు వచ్చి కేసు మూసేయండి అంటే రాజ్యాంగం ఏమైపోవాలి? అట్లాంటి ఎన్ని కేసులు మూయమంటారండి అని ఒక ఎస్పీ అడిగితే చంద్రబాబు తలకాయ ఆడబెట్టుకుంటాడు. ఇప్పుడు ఆయన పోతాడు, అయ్యా ఇబ్బంది కేసు వద్దయ్యా, పాపం అప్పలరాజు కష్టపడి చదివాడు, మరి మంత్రి అయ్యాడు, అలాంటి వాళ్ళ కొడుకుని మీరు ఇట్ట చేయకూడదు అని అంటే ఏం చేస్తారు? ఏం చేయాలి? అట్ట చేయొద్దంటే చంద్రబాబు మరి ఎన్ని కేసులు ముయ్యాలి? అట్ట ఎన్ని కేసులు ఆపేసేయాలి? నీ అనంతబాబు తీసేయాలి ఆ లెక్కలో. మరి వివేకానంద రెడ్డి గారిని చంపిన వాళ్ళని తీసేయాలి, అది కూడా కేసు క్లోజ్ చేయాలి. ఇలాంటివన్నీ కూడా నువ్వు యాక్సిడెంట్ కేసు నలుగురు చూస్తూ ఉండగా ఒక రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే అది మూసేయి. పిల్లాడు అంటే అసలు పిల్లాడి బండి ఇటు ఎందుకు వాళ్ళ నాన్న? మరి పిల్లాడికి ఆ బండ్లు ఇటు ఎందుకు? పోయేవాడు నిదానంగా వెళ్ళాలి కదా. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసే ఆరోపణలండి. కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా సరే పాస్ చేసి ఇప్పుడు ఇదివరకు ఇట్ట జనంలోకి ఏనాడన్నా వచ్చాడు ఆయన? నువ్వు అధికారంలో ఉండగా నువ్వు జనంలోకి ఏనాడన్నా వచ్చావా? మా ఊరు అమరావతిలో ఇవాళ నీకు సీడ్ యాక్సెస్ రోడ్డుకి అర్థం తెలియట్లా. రోజు ఒకటి పోతా కూడా నీకు అది తెలియలేదు. నువ్వు జనంలో కంటే రాలా, నీకు తెలుసుకోవాలని లేదు. పోతే పోయింది, అమరావతి మీద కోర్టు కేసు నాదేంది అనుకొని ఊరుకున్నావు. అట్టాగే నువ్వు ఏదైనా సరే నీకు ఏమీ తెలియదని జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు ఆ మాట నోటికి వచ్చింది మాట్లాడాలి. ఈ మొత్తం చంద్రబాబు మీద వెయ్యాలి. ఓడిపోయినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు కానీ, పరామర్శలు కానీ, ప్రెస్ మీట్లు కానీ ఎలా ఉన్నాయండి? అసలు ఏ విధంగా చూడొచ్చు అనమాట? అదే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత పిచ్చి ముదిరింది, రోకలు తలక చుట్టమన్నాడని మావి గన్నని, లేకపోతేనే అది ఆలోచించుకుంటాం పైపిచ్చి నవ్వుకుంటూ చదువుతున్నాడు. ఆ మావి గన్న అని చెప్పి అసలు చెప్పుకొని నవ్వుకుంటా ఆ గన్న అంటే బాగోపోతే ఇంకోటి పెట్టుకోండి అని ఏదో అంటున్నాడు. అట్టాగే ఆయన అసలు నవ్వుకుంటా మావి గన్న పెట్టమంటున్నాడు. నిన్న చంద్రబాబు గారు ఒకటి వదిలేరు, గుంటూరు విజయవాడ కూడా సిఆర్డీఏ రాజధానిలో అది కూడా డెవలప్ ఎప్పుడో ఉంది ఆ ప్రపోజల్, ఇంకా అంత ఫాస్ట్గా చేద్దాం అన్నట్టు నేను చెప్పుకొచ్చారు. అట్టాగే ఈయన మావి గన్న లేదు, ఏమీ లేదు, ఏదో ఒకటి అనాలని చెప్పేసి ఆయన అండి. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఏం చెయ్యాలో అర్థం కావట్లా. చెల్లెలు చూస్తే అట్ట, అమ్మ చూస్తే అట్ట, మరి పిన్ని బాబాయ్ కూతురు చూస్తేనేమో అట్ట. వీళ్ళ మీద అందరూ ఎగస్పార్టీగానే ఉండారు. ఇక ఎవరు ప్రతి దానికి మరి 10 మంది ఎమ్మెల్యేలు ఏ రోజు మాట్లాడరు. ఇప్పుడు దేని మీద మాట్లాడాల్సిన గెలిచిన వాళ్ళు మాట్లాడాలి, లేకపోతే అసెంబ్లీకి వచ్చి ఫైట్ చేయాలి. అసెంబ్లీ ఫేస్ టు ఫేస్ అడగండి, ఆడే మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, మీకు ఎవరు కావాలో వాళ్ళని ఫేస్ట్ ముఖ్యమంత్రి కూడా ఉంటాడు, అడిగితే బాగుంటుంది కదా. అట్ట కాకుండా మీరందరూ ఇళ్లల్లో కూర్చొని పెద్ద మొత్తం 5 అంబటి రాంబాబు ఒకడు, మరి పేరు నాని ఒకడు,
ఇంకొకడు ఈ మధ్య కాలంలో అవినాష్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ వాళ్ళకి తోసినట్టు వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఏదైనా మూలం యాడి తీసుకొస్తున్నారంటే లోకేష్ చంద్రబాబు చుట్టూ తిప్పుతున్నారు. ఏది చేసినా సరే వీళ్ళకి వాళ్ళు ఇది పెద్ద నిన్న ఆయన ఎందుకు పోయాడంటే ఇదంతా ఎందుకు చేశా అంటే వాళ్ళ భోగాపురంతో రేపు స్టార్ట్ చేస్తున్నారు కదా. నిజంగా భోగాపురం అనేది ఆంధ్రప్రదేశ్కి తలమానికం అండి. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో కట్టుకోవడం మన ఆంధ్రప్రదేశ్ గర్వంగా చెప్పుకోవాలి. మనకి ఆ ఎయిర్పోర్ట్ అంటే విమానాలు పోయింది, అది అన్ని రకాలుగా పెట్టారు దాంట్లో. అది రేపు ఓపెన్కి మోడీ గారు వస్తున్నారు. ఇదంతా జనం అంతా చూస్తున్నా ఆ రోజు అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు విశాఖపట్నం ఉంటే అన్నాడు ఆయన. ఇదంతా మళ్ళీ రిపీట్ చేసి ఇవన్నీ చెబుతారేమోనని చెప్పేసి మీ నాన్న ఉన్నప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్కి స్థలాలు తీసినప్పుడు ఎంత గోల్ చేశారో అందరికీ తెలుసు. ఇవాళ అదే ఎయిర్పోర్ట్లో అదే రైతులు అక్కడ ఎంత పనులు దొరుకుతున్నాయో చూడండి. అక్కడ వాళ్ళకి కానీ ఎవరికైనా ఒకటి వచ్చిందంటే దాని చుట్టుపక్కల ఎన్ని పనులు ఉంటాయి వాళ్ళకి. అట్లాగే ఆ పనులన్నీ దొరుకుతున్నాయి. మాకు ఉత్తరాంధ్ర అభివృద్ధి ఏది, ఉత్తరాంధ్రకి ఏం చేసావని పొదుగుకులు అడిగే అని వాళ్ళ వైపు లేకుండా పోయాడు. అసలు ఎడిపోయాడో తెలియ ఇట్లా కనపడతలేదు అంటున్నా. మరి దొరికాడో చచ్చాడు ఆడు స్పీకర్, మాజీ స్పీకరు. ఉత్తరాంధ్ర అభివృద్ధి లేదని బొత్స సత్యనారాయణ. మీరు అన్ని పార్టీలు మారినా మీకు ఇరేవాడు లేదు అభివృద్ధి. ఇవాళ అక్కడ ప్రాజెక్టులు కానీ ఇది ఎయిర్పోర్ట్లు కానీ ఇలాంటివి వస్తుంటే మరి వాటర్ ప్రాజెక్టులు కానీ సుజల స్రవంతి ఇలాంటివన్నీ కూడా వాళ్ళ నీళ్లు చూస్తుంటే కడుపు నిండిపోతుంది వాళ్ళకి ఉత్తరాంధ్ర వాళ్ళకి. అది కదా అభివృద్ధి అంటే. వాళ్ళకి నీళ్లు తాగటానికి ముందు నీళ్లు ఉండాలి అటు వాళ్ళకి. తాగటానికి నీళ్ళు ఆ ప్రాజెక్టులన్నీ సరిగ్గా నడిపియాలి. వీళ్ళనే చంద్రబాబు గారు ఏది చేసినా ఏమీ చేయట్లేదు ఆయన. మేము ఇచ్చిన పథకాలే రన్ చేస్తున్నారంటే మీది ఇచ్చినవి కాదు, ఆయన చేసేది ఒకటి నదులు అనుసంధానం ఒకటి ఆయన గట్టి పెట్టుకుంటాడు ఎక్కడైనా సరే. ఇవాళ పెద్ద పెద్ద నదులు అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి, నీళ్లు అనుసంధానం చేయాలని ఆయన ఎంతో దానికోసం కేంద్రంలో మంత్రులందరిని కలుపుతున్నాడు. వాళ్ళు అనుసంధానం చేయాలి పైపెచ్చి పక్కన దాని కావేరికి కూడా అని చెబుతున్నారు నిన్నే. అలాంటి ఆయన్ని మనకి ఆంధ్ర ముఖ్యమంత్రి అయినందుకు గర్వపడాలి. కానీ ప్రతిదానికి నువ్వు పిచ్చాసుపత్రి పో, నీకేం తెలుసు, నువ్వేం చేస్తున్నావు, ఇలాంటివన్నీ కూడా చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ మీద బురద బుత్తే ఈసారి వీళ్ళు అసలు సింగిల్ డిజిట్ కాదండి. ఇవాళ రాయలసీమ వాళ్ళు కూడా తలకాయ ఉంచి ఒప్పుకోవాలి. కర్నూలు కానీ వీళ్ళు కానీ తలకాయ ఉంచి ఒప్పుకోవాలి అక్కడ జరిగే అభివృద్ధి. నిన్న ఇవన్నీ సోలార్ పార్క్ నిన్న శంకుస్థాపనకి వెళ్ళినట్టున్నారు లోకేష్ గారు. ఇవన్నీ కూడా లోకేష్ని తిడతాం చంద్రబాబుని తిడతాం మానేసి జనానికి ఇంకేం చేస్తారని అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించండి. మీరు ఇంకేమన్నా ప్రశ్నిస్తే ఉంటుంది. అంతేగాని ఆ 10 మంది ఇంట్లో మేము ముసుగేసుకొని పడుకుంటాం ఏదో వేసారు ఓట్లు మాకు అసలు మీ పేర్లు కూడా తెలియదు. ఆ 10 మంది ఎవరో వస్తే కానీ తెలిసిద్దేమో. మీరు అట్లా చేసి ఏదో వచ్చి ఒకళ్ళిద్దరు ఎమ్మెల్సీలను తిప్పుకుంటాను ఈ అమ్మట. మరి ఇట్లా ఒకళ్ళిద్దరు రాంబాబునను పేరు నానిని ఇట్లా కులాలను రెచ్చగొట్టే విధంగా పోతే కులాలు కాదు కావాల్సింది. ఇవాళ అదే కులం వాళ్ళు నువ్వు మాట్లాడాలంటే ఇవాళ వెళ్ళి ఆ దానయ్య కుటుంబాన్ని మాట్లాడు. ఆ కుటుంబం ఏం కులమో మాట్లాడిపోయి వాళ్ళని నువ్వు పలకరించకుండా చచ్చిపోయిన వాళ్ళని 5 బాధ్యతలు ఎట్టగా ఏందనకుండా నువ్వు వీళ్ళని పలకరించొస్తాను నీ పార్టీ అని. అంటే నీ పార్టీ వాళ్ళు ఏది చేసినా జల్లుద్ది, నేనేది చేసినా జల్లుద్ది. మా పార్టీకి ఓ సింబల్ పెట్టుకోండి మీరు. ఇక మేమైతే మాకు ఎదురే లేదని ఓ సింబల్ పెట్టుకో. ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టుకోబాక జగన్మోహన్ రెడ్డి. ఎప్పటికైనా సరే మళ్ళీ ఎలక్షన్ వస్తే తప్పకుండా నేను ఓడించడానికి ప్రతి వాళ్ళు సిద్ధంగా ఉండాలని మనవి చేసుకుంటున్నాను.